హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన విఐపి బాయ్స్. గైస్ ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే ఊటీలో ఉన్నాము. ఊటీలో నిన్న నైట్ అయితే స్టే చేసినాం మనము. యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఊటీలో పార్ట్ 1 వీడియో అయితే చూసారు కదా, అలా నైట్ వైపు చూపించాను మీకు. నైట్ ఆ స్నో వగేరా, ఆ చెట్లు, ఆ గ్రీనరీ అంతా చూపించిన. ఇప్పుడు ఏమున్నా క్లారిటీగా హెచ్డీగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడైతే పార్ట్ 2 ఇదైతే. ఇప్పుడు అందరం ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయినాము. మీకు ఇంకా మంచిగా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వైబ్ కనిపిస్తుంది. ఇప్పుడు గైస్ వచ్చేసినాం. ఇక్కడ మంచి లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఇది పార్క్ అంట. ఇది కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్ ఊటీ పార్క్ పేరు. బాగుంది, మీకు చూపిస్తే ఇంకా మంచిగా బ్యాక్ సైడ్ నుంచి కూడా పార్క్ లోపలికి అయితే ఇప్పుడు పోతున్నాము. ఇంకా లోపల జబర్దస్త్ ఉంటుంది, చూద్దాం లోపలికి పోయి. పైగా టికెట్ ఉంటట్టుంది కదా, టికెట్ ఉంది ఇక్కడ. టికెట్ తీసుకొని పార్క్ లోపలికి పోయి మీకు అంతా చూపిస్తా. ఇప్పుడు మీకు ఒకసారి బ్యాక్ నుంచి చూపిస్తా, ఒకటి ఈ నుంచి చూపిస్తా. అంటే ఇది టాప్లు ఉంది, ఇంకా డౌన్ పోవాలో మరి అయిపోవాలో తెలియదు. కానీ ఇక్కడ నుంచి అయితే వైబ్, నేచర్ జబర్దస్త్ అనిపిస్తుంది. మీకు ఒకసారి చూపిస్తా, చూడండి. చూసిరా గాయ్స్ ఎట్లుంది, ఇంకా జబర్దస్త్ ఉంది. ఇంకా ముంగడ ఇంకా మంచిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫ్లవర్ కావాలా రోజు ఇంతేనా? ఇదేనా? ఇంకా మంచిగా ఉన్నాయా? ఇంకా మంచి ప్లేస్లు ఉంటాయి. చూపిస్తా, అందరికి చూపిస్తా, చూడుర్రి. నాకైతే మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము ట్రావెల్కి వచ్చిన కాడ నుంచి ఏంది 100 రూపాయలు కొట్టి టికెట్, 100 రూపాయలు కార్ పార్కింగ్. ఓ మై గాడ్ గైస్, పార్క్ అయితే బాగుంది. ఈచ్ పర్సన్ 100 రూపీస్ అంట. అలా కార్ పార్కింగ్ 100 రూపీస్ అంట. మేము ఒక 7 మెంబర్స్, ఒక 1000 రూపాయలు అయితే. చూద్దాం లోపలికి కొట్టుకోం పోమో, బయటకి అయితే చూస్తున్నాము. యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఈ ఊటీలో జస్ట్ ఊటీలో పార్క్ అంటే ఇట్లా గార్డెన్ టైప్ ఉంది, అంతే, ఎక్కువ లేదు. ఇలా పోతే ప్రాపర్గా ఏమేమి ఉన్నాయో లొకేషన్ వైజ్ అవన్నీ చూపిస్తాము. నైట్ వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్. చలికి అయితే చచ్చిపోయినాను నైట్ అయితే. ఊటీలో స్పెషల్ ఏం తెలుసా? ఊటీలో ఏ రెస్టారెంట్లో కానీ ఏ హోటల్స్లో కానీ ఫ్యాన్స్, ఏసీలు ఉండవంట. అంటే ఉంటాయేమో, అంటే రిచ్ దాంట్లో ఉంటాయేమో, బట్ మేము దిగిన హోటల్లో అయితే ఫ్యాన్స్ గీన్స్ ఏం లేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చలికే ఏసీ పక్కన పెట్టారు, ఫ్యాన్లే లేవు. హీటు ఏసీ వేసుకుంటే హీట్ వేసుకుంటారేమో ఇక. ఓ అట్లుంది, అది ఓ డేంజర్ ఉంది. చలికి చచ్చిపోయాను నైట్ అయితే. ఇప్పుడైతే మీకు లోపలికి పోయినాక అన్ని చూపి. గైస్ చూసుకోరి ఎట్లుందో, మంచిగా ఉంది. స్టెప్స్ చుట్టుముట్టు మొత్తం గార్డెన్. ఇక్కడ వేరే అంటే వేరే లెవెల్ ఉంది. అబ్బాబ్బాబ్బా, ఇక్కడ చూడు రే, మా వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు. గదర్పు కొనికి ఏడవైనా ఆడిదా మొగదా గుద్దుందా పూకుందా సిల్లు ఎంత గదర్పు కూడా ఒక జంతువు కూడా ఇది మొగది వటకాయలు. అది చెట్టునే ఆయన చెట్టుని గదర్పు నెక్స్ట్ లెవెల్ ఉంది. భయించదు అమ్మ పువ్వు పట్టుకొచ్చి ఇక్కడ లైక్ ఇది విల్లాస్ అనుకుంటా. విల్లాస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీకు చూపిస్తా, ఇంకా మంచిగా చూపిస్తా. వేరే అంటే వేరే లెవెల్ ఉంది. ఇది గార్డెన్ టైప్ ఉంది, లైక్ ఫొటోస్ వైజ్ దిగొచ్చు. ఈడబి లొకేషన్ జబర్దస్త్ ఉంది. ఇట్లా ఒక ఫోటో కొడితే జబర్దస్త్ వస్తుంది. ఆ మిడిల్ నిలబడితే అక్కడ వేరు, ఇక్కడ వస్తారు మళ్ళా. మా ఇక్కడ గార్డెన్తో పేరు కూడా రాసిరాడా, మీకు కనబడుతుందా? కర్ణాటక అని గార్డెన్తో పేరు కూడా రాసి. బాగుంది అబ్బా, ఇక్కడ చాలా బాగుంది. ఇది కర్ణాటకలో జస్ట్ పార్క్. ఇది ఊటీ ఓకే. ఆడ కర్ణాటక అని ఉంది కదా, ఆడ పార్క్ ఇంట్రెస్ట్లా. ఊటీలా ఇదంతా ఇట్లా చూసుకోరి. ఇంకా దగ్గరకు పోతే నెక్స్ట్ మంచి అనిపిస్తాయి. ఇంకా అవి కూడా చూపిద్దాం.
అవి అక్కడ ఇల్లు చూడు ఇక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మిడిల్ అక్కడ గుడి కూడా ఉంది. పోదాం అన్నీ క్యాప్చర్ చేద్దాం. ఎప్పుడు వస్తుంది ఇక్కడ గబ్బర్ సింగ్ ఫోటో తీస్తుండు. ఏ వన్నేలాడివే ఏ గబ్బర్ సింగ్ ఫోటో దిగవా? లవర్ తోటి వీడియో కాల్ పిచ్చోడు, ఫోటోలో పోజోడు, నిద్రమబ్బోడు కెమెరామ్యాన్. గాయస్ ఇంకా చూపిద్దాం మన ముంగడాన్ని. గాయస్ చూసిరా బాగుంది. ఇక్కడ దగ్గరికి వస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. బాగుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా వస్తుంది. ఫోటో తీద్దాం ఇక్కడ. గాయస్ అందరైతే అప్పుడు ముంగం కూడా వెళ్ళిపోతారు. పార్కు డిజైనింగ్ అయితే మంచిది గాయస్. ఇది ఎట్లా డిజైన్ చేసిరో తెలియదు కానీ మంచిగా ఉంది పార్క్ డిజైన్. పార్క్ డిజైనింగ్ అయితే మంచిగా ఉంది. అందరు ముంగడు వెళ్ళిపోయారు. యాక్చువల్గా అయిపోయిందంటే ఎంత చూసారికి ఎట్లా దిగాలి ఫోటోలు. ఇప్పుడు మనం వీడికి వచ్చింది ఫోటోలకి కానీ మనం ఫోటోలు ఇప్పుడు నాకు ఫోటోలు దిగాలనిపిస్తుంది. ఇక్కడ మన వాళ్ళకి దింపనీకి వస్తుంది, అది మైనస్ అయిపోయింది. ఇక్కడ నరేందర్ నేను దింపాలి, నరేందర్ దింపాలి. నరేంద్ర ఏమో ముంగడు వెళ్ళిపోతూనే ఉండు. అట్లా అని చెప్పేసి నేనే వీడియో తీసుకుంటున్నాను. ఏం చేస్తాం, కొట్టేసేయాలి వీడియో కొట్టేసేయాలి. బాగుంది అంతే ఇక్కడ. ఇంకా బాగుంది ఇక్కడ. ఇక ఇక్కడ లైక్ స్విమ్మింగ్ పూల్ ఏం కాదు, స్విమ్మింగ్ పూల్ లేకుంది. ఇక్కడ గార్డెన్ అంతా మంచిగా ఉంది. మూవీ షూట్లు అయితే అంట, ఫోటో షూట్లు అయితే అంట, ప్రతిదానికి ప్రైజ్ ఉంది ఇక్కడ. పర్ డే మూవీ షూట్కి 50,000 అంట. 50,000 అక్కడ కౌంటర్ టికెట్ ఇస్తారు కదా, ఆ టికెట్ దగ్గర ఉంది. కానీ వర్త్, ఎందుకంటే ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ షూట్స్ చేసుకోవచ్చు. ఫోటో షూట్స్ కానీ, మూవీ షూట్స్ కానీ, లైక్ ఫోక్ సాంగ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్. ఇంత దూరం వచ్చి అంత బడ్జెట్ పెట్టి ఏవో చేయరు కానీ చాలా రేర్. చేష్టలు చేస్తారు, బడ్జెట్ ఉన్న వాళ్ళు చేస్తారు. మనకు అవన్నీ అవసరం లేదు. కానీ చెప్తున్నా, ఒకవేళ ఊటీ రావాలనుకుంటే ఇక్కడ ఒక ఏరియా, ఒక పార్క్. ఇక్కడ నువ్వు ఏం వీడియో తీస్తున్నావు? బ్లాగ్, యూట్యూబ్ బ్లాగ్ తీస్తున్నా నేను. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఉన్నాయి. మీరు కొంచెం జల్దీ వచ్చేసి ఇవన్నీ విజిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అద్భుతంగా ఉందో. బుర్రా పాడు. గైస్ ఊటీలో మనం నిన్న పెట్టిన వీడియోలు అయితే నైట్, అంటే మేము నైట్ వచ్చినాం కదా, నైట్ వచ్చినప్పుడు నైట్ వైబ్ చాలా అంటే చాలా బాగుంది. ఆ స్నో చూసిరు కదా మీరు, నిన్న స్నో చూడొచ్చు. స్నో కానీ చూడని వాళ్ళకి చెప్తున్నా, చూసిన వాళ్ళకి అయితే నో ప్రాబ్లం. చూసిన వాళ్ళకి చెప్తున్నా, సారీ చూడని వాళ్ళకి అయితే నో ప్రాబ్లం. చూడని వాళ్ళు అయితే చూడండి. బట్ బాగుంది ఇక్కడ, మంచిగా ఉంది. చేపలు ఏడున్నాయి ఫ్రెండ్స్ ఆడ. రకరకాల సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. చేపలు ఉన్నాయి కదా, చేపలు. గైస్ చేపలు జల్దీ వచ్చేసాను ఫ్రెండ్స్. వచ్చి జల్దీ పట్టుకొని ఒకటి తినేసాను ఫ్రెండ్స్. గాలం వేసి పట్టండి ఫ్రెండ్స్. తినొద్దు అవి. చూడండి ఫ్రెండ్స్, ఆ రెడ్ కలర్ చూడండి ఫ్రెండ్స్, ఆరెంజ్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఎంత పెద్ద ఉన్నాయి చేపలు. ఈ చేపలు మన ఎవరో ఉంటాయమ్మా, ఎర్రయా అవి కొరమాటలు. అవి రవ్వలు. ఇవి మన ఊళ్ళో ఉంటాయా? ఇవి కలిసే వాళ్ళు తింటారా? ఇవి తింటారు. దిస్ కైండ్ ఆఫ్ ఇస్ నేచర్ గైస్. ఇంకా మధ్యలో అది కూడా ఉంది, బాగుంది గైస్. ఇది గైస్ ఓకే. బట్ నాకు ఇంకా వర్త్ వర్మ అనేది ఏమి అనిపిస్తలేదు. లైక్ ఎందుకంటే ఇది పార్క్ కాబట్టి పార్కులో అంత ఏమి ఉండదు. దీనికన్నా నాకు నైట్ చూసింది ఇంకా వావ్ అనిపించింది. ఎందుకంటే ఆ స్నో కానీ, మనం ఇట్లా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంటే కింది మంచిగా నేచర్ మంచిగా అనిపిస్తుంది కదా, అదైతే మనకు క్రేజీగా అనిపించింది.
ఇది ఓకే అంటే లైక్ ఊటీలా లైక్ లిటిల్ బిట్ పార్క్ అనుకోవచ్చు. ఇది బాగానే ఉంది బట్ ఓకే, ఇంకా ఇంకా బెటర్ ప్లేసెస్ ఉన్నాయి అనుకుంటున్నా. ఉంటే మాత్రం పక్కా చూపిస్తా. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ చూసిరా ఈ పార్క్ నేచర్ అయితే ఇట్లుంది, మంచిగా ఉంది. ఇది ఇంకోటి, ఇది కూడా ఎక్కినాము మనము. ఇది ఏమంటారు దీని ఏదో వే, రూఫ్ వే. ఇది రూఫ్ వే అయితే ఎక్కినాము, మంచిగానే ఉంది. ఇది గ్యాస్ ఇదైతే పార్క్ అయితే ఇట్లుంది. ఇంకా దీనికైనా బెటర్ స్పేసెస్ కనిపిస్తాయి. అక్కడ పోయిన తర్వాత చూపిస్తా. ఇంకా మంచి మంచి క్లిప్పులు ఉంటాయి, డోంట్ మిస్.